హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు ఏంటి బయటకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈవినింగ్ టైంలో అలా 7 o'clockకి బయటికి అయితే వచ్చాము. ఇంకా మా హస్బెండ్కి అయితే మార్నింగ్ అస్సలు ఖాళీ ఉండడం లేదు, ఎందుకంటే ఏ షిఫ్ట్లు అవుతున్నాయి అనమాట. ఏ షిఫ్ట్లు అంటే అస్సలే ఖాళీ ఉండదు. ఆఫ్టర్నూన్ వచ్చినప్పటికీ 3 అలా అయిపోతుంది. ఇంకా లంచ్ చేసి పడుకొని కాసేపు నైట్ అయితే ఇప్పుడు 7 o'clockకి బయలుదేరి బయటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా, అస్సలే చెప్పనవసరం లేదు. ఎక్కడ ఈ ట్రాఫిక్ గోల్ అయితే తప్పదు. ఇంకా వెళ్ళే దారిలో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు ఎందుకు షాపింగ్ అని అనుకోవచ్చు. మేమైతే చాలా 1 year తర్వాత విలేజ్ వెళ్తున్నాము. అలాగే మా రిషి బర్త్డే వస్తుంది. నెక్స్ట్ మ్యారేజ్లు కూడా ఉన్నాయి. అసలు మేము విలేజ్ వెళ్ళడానికి షాపింగ్కి అయితే వచ్చేసాం, కానీ అసలు లీవ్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా లీవ్ ఎప్పుడవుతుందో చూడాలి. ఈ లోపలైతే మేము షాపింగ్ చేసి రెడీగా ఉంటామన్నమాట. ఈ విధంగా గోయల్ గార్మెంట్స్ అని చెప్పి వచ్చాము. ఎప్పుడు మ్యాక్స్ ట్రెండ్స్లో తీస్తే కిక్కేముంటుంది. ఇలా నేనైతే ప్లాన్ చేసి ఈ సెక్టర్ 8కి బలవంతంగా తీసుకొని వచ్చాను. ఇంకా మా హస్బెండ్ అయితే మ్యాక్స్ అనుకొని ఉన్నాడు, కానీ నేనైతే ఈ విధంగా తీసుకొస్తే ఇక్కడైతే కాస్ట్ అయితే చాలా టూ మచ్గా ఉంది. మా రిషి వేసిన డ్రెస్ 4500 అంట. అస్సలు నాకు నచ్చలేదు. ఇంక ఇవన్నీ డ్రెస్సులు అయితే చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా నార్మల్గా రీజనబుల్గా ఉన్నాయి. ఒక 2000లో అలా ఒక 4 డ్రెస్సులు తీసుకొని అయితే మేమైతే బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకొచ్చిన తర్వాత మా రిషి ఆగుతుందా అసలే తిరిగిన ఏరియాలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. దానికి కేఎఫ్సి కావాలని అడుగుతూ ఉందన్నమాట. వాళ్ళ డాడీని కేఎఫ్సి తీసుకెళ్ళకపోతే ఇంక అసలు ఇంటికి కూడా వెళ్ళనివ్వదు. అంత టార్చర్ చేస్తుంది మనిషి. ఇంక ఈ విధంగా మేము ఎప్పుడు వెళ్ళినా రోహిణి వెస్ట్ మాల్కి అయితే వచ్చేసాము. ఇంకెలాగో ఈ టాయ్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడు 9 అవుతుంది కాబట్టి బయట ఇంకా గేమ్స్ ఏం కనిపించలేదు కాబట్టి సైలెంట్గా మాల్కి అయితే వచ్చేసాము. చూసారా ఎలా కళ్ళు ఎగరేస్తుందంటే, అంత వాళ్ళ డాడీ ఏది అడిగితే అది ఇస్తారని చెప్పి దాన్ని ఎగస్ట్రాలు చేస్తూ ఉంటుందన్నమాట నా దగ్గర. సో ఫైనల్గా ఇంకా వాళ్ళ డాడీ దానికి ఏవి నచ్చుతాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసి బిల్ పే చేసేసి వచ్చేసారనమాట. ఇంక ఇదైతే కూర్చొని హ్యాపీగా నా దగ్గర స్టైల్ కొడుతుంది. ఇంకా ఫైనల్గా ఫస్ట్ అయితే వింగ్స్ వేడిగా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఇవ్వకుండా మనం ఆర్డర్ పెట్టినవి ఒక్కొక్కసారి మనకి ఇస్తూ ఉంటారు. ఫస్ట్ వింగ్స్ బకెట్ వచ్చింది. అలాగే చికెన్ రోల్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా చికెన్ రోల్స్ ఇంకా వింగ్స్ తింటున్నారు మా పిల్లలైతే. అసలు చాలా రోజుల నుంచి బయట ఫుడ్ తినకుండా హెల్తీ ఫుడ్ తింటూ ఈ విధంగా మేమైతే స్మోక్ ఆర్డర్ పెడితే నేను తను ఒక్కొక్కటే తిన్నాము. ఇంకా మా పిల్లలైతే తినేశారు. సో ఫైనల్గా షాపింగ్ చేద్దామని చెప్పి చూస్తే ఇంకా ప్యాంతలోన్స్ ఇంకా లైఫ్ స్టైల్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు 9:30 అయిపోయింది కదా, క్లోజ్ చేసేసారనమాట మాలు. సో మళ్ళీ రేపు అయితే వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.